ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలక అడుగు పడనుంది. మొదటి విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లాలోని అప్పక్పల్లిలోని ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత కింద 72,045 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను కేటాయించింది. ఈ పథకం కింద బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, గోడలు నిర్మించాక ₹1,25,000, స్లాబ్ పూర్తయిన తర్వాత ₹1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ₹1,00,000 కలిపి మొత్తం 4 దశల్లో ₹5 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లాలోని అప్పక్పల్లిలోని మంజూరైన ఇళ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అప్పక్పల్లిలోని జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. మహిళల ఆధ్వర్యంలోని నడిచే బంకు రాష్ట్రంలోని ఇది మొదటిది. ఆ తర్వాత నారాయణపేట మెడికల్ కాలేజీ, అకాడమిక్ బ్లాక్, ఇతర భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న తీరుపైన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం గురుకుల హాస్టల్ ఆవరణంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతరకు సీఎం హాజరు కానున్నారు. మినీ మేడారంగా పేరుగాంచిన ఈ జాతరలో నియోజకవర్గ ప్రజలతో కలిసి సీఎం పాల్గొననున్నారు.